Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. గత కార్యక్రమాల్లో కోగంటి రవికుమార్ జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇతను రామనామ సంకీర్తన సంఘంలో దొంగతనం చేసినట్టుగా చెప్పబడుతున్నటువంటి ఆధారాల మీద మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ రామనామ సంకీర్తన సంఘంలో జరిగిన దొంగతనం కేసులో బంగారు వెండి నగలు రికవరీ కాలేదు, విలువైన రికార్డులన్నీ కూడా రికవరీ కాలేదంటూ కూడా అధికారులు ఇచ్చిన రిపోర్ట్లు కూడా మనం గత కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ముఖ్యంగా చూస్తే మరి ఇతని అవినీతి మీద, అంటే ముఖ్యంగా ఇతను చేసినటువంటి ఈ దొంగతనం ఆరోపణల మీద విజిలెన్స్ సెక్షన్లో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దీని మీద 32 ఛార్జెస్ పెట్టడం, అందులో 32 ఛార్జీలు డ్రాప్ చేయడం అని కూడా మనం అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ నగలు దొంగతనం జరిగిన కేసులో తిరిగి నగలు రికవరీ చేయవలసిన అవసరం ఉండగా ఈ రోజుకి రికవరీ చేయకపోవడం, అంతేకాకుండా అర్హత లేకపోయినా ఇతని నిన్న మనం కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ఇతని సర్వీస్ రిజిస్టర్ మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇతనిది అసలు నియామకమే చెల్లదు, ఇతని నియామకమే తప్పుడు నియామకం అంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. సర్వీస్ రిజిస్టర్ కూడా మనం తెప్పించి పరిశీలించి ఆ వాస్తవాలు కూడా గత కార్యక్రమంలో మనం వెల్లడించడం అనేది జరిగింది. మరి సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీలు సరిగా చేయలేకపోయినా అతను ఏ రకంగా నేను దేవాదాయ శాఖలో ఉద్యోగం పొందుతూ నేను అర్హుడిని, నాకు 3rd గ్రేడ్ పోస్ట్ కావాలి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ అంటూ అతను కమిషనర్ కి ఒక లెటర్ పెట్టడం, దాని మీద రిట్ పిటిషన్ ఫైల్ చేయడం, ఆ రిట్ పిటిషన్ మీద ఇంటర్మ్ డైరెక్షన్స్ ఇవ్వడం, దాని మీద తిరిగి అది అమలు చేయకపోవడం పట్ల కంటెంప్ట్ వేయడం, అన్ని విషయాల మీద కూడా మనం దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని అనుసరించి దేవాదాయ కమిషనర్ విచారణ చేసి నివేదిక ఇమ్మంటూ సంబంధిత జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సుపత్నాదేవిని వారిని అడగడం కూడా మనం గత కార్యక్రమంలో వారు మనతో మాట్లాడడం అనేది కూడా మనం విన్నాము. అందువల్ల దీనిని మొత్తాన్ని పరిశీలించినటువంటి దేవాదాయ కమిషనరేట్ అయితే కోగంటి రవికుమార్కి 3rd గ్రేడ్ పోస్ట్ ఇవ్వడం అయితే కుదరదు, దీని మీద అనేక ఆరోపణలు ఉన్నాయంటూ కూడా ఇతనికి ఆల్రెడీ ఒక ఆర్డర్ దేవాదాయ కమిషనర్ విడుదల చేశారు. దాని గురించి కూడా మనం గత కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. దానిని హైకోర్టులో ఆల్రెడీ కౌంటర్ వేస్తూ కేసులు ముగించవలసిందిగా కోరినట్టుగా సమాచారం ఉంది. సిమిలర్ గా కంటెంప్ట్ కేసులో కూడా ఇదే కౌంటర్ వేస్తూ మేము అతను ఆల్రెడీ పెట్టిన పిటిషన్ పరిశీలించాం, ఇతను అనర్హుడు, ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదంటూ ఇచ్చినటువంటి ఆర్డర్ వేయడం ద్వారా అటు కంటెంప్ట్ కేసు ఇటు రిట్ పిటిషన్ లో కౌంటర్లు అయితే వేశారు. ఈ 2 కౌంటర్లు ఎందుకు వేయటం లేదని మనం ప్రశ్నించడం మీదటే కౌంటర్లు వేస్తూ ఇతనికి 3rd గ్రేడ్ ఇవ్వడం అనే దానికి దేవాదాయ కమిషనరేట్ ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా సమాచారం ఉందండి. ఇది మనం గత కార్యక్రమంలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది ఒక రెగ్యులర్ ఇష్యూ అయిపోయింది. కోగంటి రవికుమార్ అనే అతని మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇతను తరచూ తాగుతూ ఉండడం, ఎక్కువ ఎవరైనా ఇతన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉండడం, భౌతిక దాడులకు పాల్పడుతూ ఉండడం అనేది రెగ్యులర్ గా జరుగుతోంది. ఈ కార్యక్రమం మేము ప్రకటించాక దీని మీద మా మీద కూడా తప్పుడు వీడియోలు చిత్రీకరించి మా మీద, మా ఇంట్లో గౌరవంగా బతుకుతున్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా వీడియోలు చేస్తూ ఇతను అనేక రకాలైనటువంటి అసభ్యంగా ప్రవర్తించడం అనేది కూడా జరుగుతూ మాకు బెదిరింపు వీడియోలు పంపించాడండి. దానిలో అనేక రకాలైనటువంటి బూతులు మాట్లాడడం, తాగుబోతూ వాగడం అనేది కూడా జరుగుతూ వచ్చింది. అంతేకాకుండా ఇతను గతంలోనే అనేక మంది దగ్గర లంచాలు పుచ్చుకున్నటువంటి ఆడియోలు కూడా మనం ప్లే చేయడం అనేది జరిగింది. సాక్ష్యాధారాలు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. దుర్గాప్రసాద్ కాకినాడ డిప్యూటీ కమిషనర్ గా ఉన్నప్పుడు ఇతను లంచాలు పుచ్చుకోవడం అనే విషయం బయటికి వచ్చింది. ఆ విషయంలో ఇంకా చూస్తే కనుక సుమారు తాత్కాలికంగా ఒక 3-4 లక్షల రూపాయల లంచాల ఆరోపణల మీద మాత్రమే ఆ ఆడియో బయటకు వచ్చింది. ఇది కాకుండా ఆ విషయం మీద మనం కార్యక్రమం చేశాక మనకి కృష్ణా జిల్లా నుంచి చాలా మంది మన కార్యాలయానికి బార్లు కట్టారు. కోగంటి రవికుమార్కి మేము డబ్బులు ఇచ్చి చాలా మంది మోసపోయామంటూ సుమారు 25 లక్షల రూపాయల వరకు అనేక మంది బాధితులు వచ్చి మేము డబ్బులు ఇచ్చాము, మోసపోయామంటూ మనకి స్టేట్మెంట్లు కూడా కట్టివ్వడం అనేది జరిగింది. మనతో ఫోన్లో మాట్లాడడం అనేది జరిగింది. తదుపరి కార్యక్రమాల్లో మనం వివరిస్తాం. ఈ రోజు కార్యక్రమాలు చూస్తే కనుక అసలు ఈ దేవాదాయ కమిషనరేట్కి దత్తపుత్రుడిగా మారినటువంటి కోగంటి రవికుమార్ ప్రస్తుతం ఇతను దత్తపుత్రుడి హోదా వెలగబెడుతున్నాడని అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరి అసలు సర్వీస్ రిజిస్టర్లో ఉన్నటువంటి వివరాలు కనుక మనం పరిశీలిస్తే
ఇతను 1995 నుండి 1999 సంవత్సరం వరకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి సేడం అనే గ్రామంలో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో వంటవాడిగా పనిచేశాడంటూ ఇతని బంధువులే మనకి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇతని నియామకమే తప్పుడు నియామకం అంటే అతని కుటుంబీకులే అనేక వాస్తవాలు మనకి ఇచ్చారండి. మరి 1992వ సంవత్సరంలోనే కొండిపర్రు మల్లేశ్వర ఆలయంలో రవికుమార్ పనిచేస్తున్నట్టుగా అక్కడ ట్రస్ట్ బోర్డు ముగిసిపోయినప్పటికీ కూడా పనిచేస్తున్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు ఇతనిని నియమించినట్టుగా ఇతని సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీలు అయితే ఉన్నాయి. మరి ఈ సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీలు ఏ రకంగా ఉన్నాయి, అంతేకాకుండా అసలు ఇతని నియామకంలో ఉన్నటువంటి కొర్రులు ఏంటి, అసలు ఇతని నియామకం చెల్లుతుందా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో చూస్తే ఈ ట్రస్ట్ బోర్డు నియామకం పేరు మీద ఎవరైతే ఉన్నారో మున్నంగి నాగేశ్వరమ్మ అనే ఆవిడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉంటూ ఈయన నియమించినట్టుగా రికార్డు చాలా క్లియర్ గా ఉందండి. మరి ఈ రికార్డు కనుక మనం చూస్తే ఇతని సర్వీస్ రిజిస్టర్ కనుక మనం చూసినట్టయితే ఇది కోగంటి రవికుమార్ సర్వీస్ రిజిస్టర్ అంటే అధికారికంగానే మేము కాపీ సంపాదించడం జరిగింది. అయితే దీని మీద మేనేజింగ్ ట్రస్టీ మల్లేశ్వర ఆలయం కొండిపర్రు గ్రామం నుంచి కార్యాలయం పేరు అధికారికంగా నియమించినట్టుగా ఇతను సర్వీస్ రిజిస్టర్ లో రాయబడి ఉన్నప్పటికీ కూడా ఈవిడ మేనేజింగ్ ట్రస్టీ కాదండి. మున్నంగి నాగేశ్వరమ్మ అనే ఆవిడ ఎవరైతే ఉన్నారంటే చైర్మన్ ఆఫ్ ట్రస్ట్ బోర్డు కమిటీ అని ఇక్కడ క్లియర్గా ఇదే సర్వీస్ రిజిస్టర్లో స్టాంపులు కూడా ఉన్నాయి. పర్ శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ కొండిపర్రు మున్నంగి నాగేశ్వరమ్మ చైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అని రాసి ఉందండి. అంటే ప్రభుత్వం 2 సంవత్సరాల కాలం కోసం నియమించబడినటువంటి ట్రస్టీ చైర్మన్ గా ఈవిడ ఉన్నారు. అంతేగాని ఈ సర్వీస్ రిజిస్టర్ లో చూపించడం దాకా ఈవిడ మేనేజింగ్ ట్రస్టీ అయితే కాదు. కానీ ఈవిడ నియమించబడ్డప్పటికీ, ఎందుకంటే ఎక్కడైనా మేనేజింగ్ ట్రస్టీ చేత ఉద్యోగులు నియమింపబడడానికి అధికారం ఉంది, కానీ తాత్కాలికంగా సంవత్సరానికో 2 సంవత్సరాలకో నియమించబడేటటువంటి ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో ఈ చైర్మన్లకి ట్రస్ట్ బోర్డు వాళ్ళకి ఎవరికి కూడా ఈ రకంగా ఉద్యోగులు నియమించుకునేటటువంటి అధికారం ఉన్నట్టుగా దేవాదాయ శాఖలో ఎక్కడ చెప్పబడలేదండి. ఇది పూర్తిగా ఫేక్ నియామకంగానే కనిపిస్తోంది. కారణం ఏంటంటే 1995 నుంచి 99 వరకు కర్ణాటకలో ఇతను వెంకటేశ్వరాలయంలో వంటవాడి కింద పనిచేస్తుంటే 1989 నుండి ఆ 10 ఏళ్ల పాటు ట్రస్ట్ బోర్డుగా పనిచేసిన వాడు చూస్తే కనుక ఇతని నియామకం 5/4/1992గా చూపిస్తున్నారు. ఇది ఏ రకంగా సాధ్యం అవుతుందని కార్యక్రమ రూపంగా దేవాదాయ ఉన్నతాధికారులందరినీ కమిషనర్ సత్యనారాయణ కూడా మేము కార్యక్రమ రూపంగా ప్రశ్నిస్తున్నాం. ఇతని మీద చర్యలు మీరు తీసుకునేటటువంటి అవకాశం ఉండదా, ఎందుకని దత్తపుత్రుడి కింద ఇతను పెంచి పోషిస్తున్నారంటూ మేము ఈ కార్యక్రమ రూపంగా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ ఏ చిన్న ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అనేక మంది గుమాస్తాలకి రివర్షన్లు ఇవ్వడం, లేకపోతే వాడిని రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేయడం అనేటటువంటి విధానాలు దేవాదాయ కమిషనరేట్ ఒక అటానమస్ బాడీగా చేసుకుని వెళ్ళిపోతుంది. కనీసం వాళ్ళని ఒక వివరణ అడగడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, నోటీసు ఇవ్వడం అనేటటువంటి చర్యలు కూడా చేపట్టకుండా మనం చూస్తే కనుక కృష్ణా జిల్లాలో రాజగోపాల్ ఒక వీణ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. వీరికి 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయనేటటువంటి విధానం మీద తను రిమూవల్ ఆఫ్ సర్వీస్ డైరెక్ట్ గా రాసేసారండి. కనీసం అతను ఎక్స్ప్లెనేషన్ అడగడం, నోటీస్ ఇవ్వడం కూడా జరగలేదు. దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళి చివరికి అది చల్లదని ఆర్డర్లు తెచ్చుకునేటటువంటి పరిస్థితి. అదే రకంగా మనం రాజమండ్రిలో చూస్తే కనుక ఆదినారాయణ ఒక గుమాస్తా ఉన్నాడు. అతనికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నతాధికారుల అవినీతికి సంబంధించినటువంటి విషయాలను ప్రశ్నిస్తూ సమాచార హక్కు చట్ట ప్రకారం సమాచారాలు అడిగిన కారణంగా అతను రిమూవల్ ఆఫ్ సర్వీస్ రాసేశారు. అంటే ఏదో ఒక రకంగా ఎవరైనా కిట్టని వాళ్ళు ఉంటే దేవాదాయ కమిషనర్కి అనుగుణంగా వాళ్ళు కనుక ప్రవర్తించకపోతే వాళ్ళని రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేసేస్తున్నారు, లేకపోతే రివర్షన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు, అంతేకాకుండా లేదా రీపాట్రియేట్ చేసేస్తున్నారు అనేటటువంటి అనేక ఆరోపణలు మనం చూస్తూ వస్తున్నాం. నిన్న కృష్ణా జిల్లాలో చూస్తే కనుక మరొక గుమాస్తా ఉన్నారు, వారిని కూడా రీపాట్రియేట్ చేసేశారు. వారికి కనీసం నోటీస్ ఇవ్వలేదు, అంతేకాకుండా అతని నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోలేదు. అయితే ఈ రకంగా వస్తున్నప్పుడు అనేక ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ఈ రవికుమార్ మీద ఏం డిసిప్లిన్ యాక్షన్ తీసుకున్నారు, ఇతన్ని కనీసం సస్పెండ్ చేశారా, ఇతను రిమూవల్ సర్వీస్ రాశారా, లేకపోతే రీపాట్రియేట్ చేశారా, ఇది ఎందుకు ఈ విధానాన్ని అవలంబించాలని కార్యక్రమ రూపంగా దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ అడుగుతున్నాం. అందువల్ల ఇతని సర్వీస్ రిజిస్టర్ కూడా తరోగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నప్పుడు నిన్న మనం కార్యక్రమంలో మాట్లాడిన విధంగా సుపత్నాదేవి ఇతని సర్వీస్ రిజిస్టర్ తెప్పించుకుని కూలంకషంగా మేము పరిశీలిస్తున్నామని
చెప్తున్నప్పుడు ఈ నియామకానికి సంబంధించి ప్రశ్న మేము వేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరణ మాత్రం ఎవరో ఇవ్వడం లేదు. 1995 నుండి 99 వరకు వేరే టెంపుల్లో పనిచేసినటువంటి వ్యక్తి 92 నుండి ఇక్కడ పనిచేసినట్టుగా ఏ రకమైనటువంటి రికార్డు పుట్టించగలిగారు. అంతేకాకుండా ఇది ఫేక్ రికార్డు అని అర్థమైపోతూనే ఉండగా దీనికి సంబంధించినటువంటి అసలు ఇతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఎక్కడ ఉందండి? ఈ సర్వీస్ రిజిస్టర్లో ఇతను ఎవరు అపాయింట్మెంట్ చేసినట్టుగా ఎటువంటి ఆర్డర్ దీనిలో అయితే కాపీ అయితే లేదండి. ఇతను కేవలం 5/4/1992 అపాయింట్ చేసేసినట్టుగా కేవలం రాసుకున్నారు. అంతేకాని ఇతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ నెంబర్ కానీ ఆర్డర్ నెంబర్ కానీ దీనిలో ఏమీ కూడా ఎక్కడ పొందుపరచబడి ఉండలేదు. అంతేకాకుండా ఈ మొన్నంగి నాగేశ్వరం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మహిళ చైర్మన్ ఆఫ్ ద ట్రస్ట్ బోర్డ్ అని స్టాంపు ఉండగా మేనేజింగ్ ట్రస్టీగా ఎందుకు ఇతన్ని డిక్లేర్ చేస్తూ ఈ సర్వీస్ రిజిస్టర్ పుట్టించారనే దానికి అటు కోగంటి రవికుమార్ సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఉన్నతాధికారులు దీనిలో ఎంట్రీలు వేస్తూ ఇతని ఆ రోజు నుంచి 1992 నుండి రికార్డులో ఉన్నట్టు చూపిస్తుంటే ఈ రోజు వరకు 2024లో ఇతను విజయవాడలో ఒక దేవస్థానంలో పనిచేస్తున్నట్టుగా రికార్డుల్లో పూర్తిగా చూపిస్తుంది. కాబట్టి ఇంతమంది కూడా ఇన్ని రకాలైనటువంటి ఎంట్రీలు ఎలా వేశారు, దీనిలో ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు కార్యనిర్వహణాధికారులని అడుగుతూ వస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో మొన్నంగి నాగేశ్వరం అనే ఆవిడ ఈ కోగంటి రవికుమార్ సర్వీస్ రిజిస్టర్ కనుక మనం ఒకసారి చూస్తే సుమారు 10 సంవత్సరాల పాటు అంటే 1/9/2001 వరకు కూడా ఈ మొన్నంగి నాగేశ్వరం చైర్మన్ గా ఈ టెంపుల్ కి ఉన్నట్టు ఈవిడ అన్ని ఎంట్రీలు వేసుకుంటూ వస్తూ సంతకాలు పెట్టుకుంటూ వచ్చారు. అంటే అనధికారికంగా 5/4/1992లో కోగంటి రవికుమార్ నియమింపబడ్డట్టు సర్వీస్ రిజిస్టర్ లో రాయబడినప్పటికీ అప్పటికి 3 సంవత్సరాల నుంచి ట్రస్ట్ బోర్డు కొనసాగుతున్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. మరి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ముగిసిపోయేటటువంటి ట్రస్ట్ బోర్డు ముగిశాకనే ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ట్రస్ట్ బోర్డు కాలంలో లేనప్పుడు అసలు అధికారికంగా ట్రస్ట్ బోర్డు రద్దయిపోయినప్పుడు ఆ ట్రస్ట్ బోర్డు ఇచ్చేటటువంటి ఆదేశాలకు విలువేంటని కూడా ఈ కార్యక్రమం రూపంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఎటువంటి ఆదేశాలు లేకుండా తదుపరి ట్రస్ట్ బోర్డు ఎటువంటి నియామకం లేకుండా 3 ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా సుమారుగా 1989 సంవత్సరం నుంచి 2001 సంవత్సరం వరకు ఈ మొన్నంగి నాగేశ్వరమ్మ అసలు ట్రస్టీ కింద ఎలా కొనసాగారని ఈ కార్యక్రమం రూపంగా ప్రశ్నిస్తున్నాం. ఎంత వైలేషన్ కావాలని చేసుకుంటూ ఉండడం, దొంగ సర్వీస్ రిజిస్టర్లు పుట్టిస్తూ ఉండడం, అనధికారంగా అర్హత లేని వాళ్ళు ట్రస్ట్ బోర్డు నియామకాల కింద వచ్చేస్తూ ఇలా ఉద్యోగుల్ని పుట్టించేస్తూ వీళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేస్తూ దేవాదాయ కమిషనర్ అండతో ఎడతెగని అవినీతికి పాల్పడుతున్నట్టుగా ఈ కోగంటి రవికుమార్ సర్వీస్ రిజిస్టర్ మనకి నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా చెప్తోందని మనం చెప్పొచ్చు. అందువల్ల మరి పనిచేసిన అన్ని గుళ్లలో సర్వీస్ రిజిస్టర్ లో ఉన్నటువంటి అన్ని ఎంట్రీలు కనుక మనం చూస్తే ఇతనికి జీతాలు పెంచుకుంటూ వచ్చారు, ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వచ్చారు. అన్ని గుళ్లలో అన్ని ఇతని మీద వేసినటువంటి అన్ని సర్వీసు ఎంట్రీల్లో కూడా ఎక్కడా కూడా ఇప్పుడు మేము చెప్తున్నటువంటి విషయాన్ని కార్యనిర్వహణాధికారులు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. మరి వాళ్ళు పట్టించుకోలేదో, పట్టించుకునే వాళ్ళని ఇతను ఏమన్నా బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చాడా అనేటటువంటి విధానం మీద కూడా అనేక ఆరోపణలు వినిపిస్తూ ఉండగా మరి ఎస్ఆర్ లో ఇన్ని ఎంట్రీల్లో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు అసలు ఈ సర్వీస్ రిజిస్టర్ ని తరోగా పరిశీలించి ఇది అసలు నిజమైన సర్వీస్ రిజిస్టరా, దొంగ సర్వీస్ రిజిస్టరా, అసలు కోగంటి రవికుమార్ నియామకం చెల్లుతుందా లేదా, చెల్లకపోతే కనుక తక్షణం ఇతని సర్వీసులోంచి రిమూవల్ చేయవలసిందిగా దేవాదాయ కమిషనర్ సత్యనారాయణని కోరుతున్నాం. అంతేకాకుండా దొంగ సర్వీస్ రిజిస్టర్లు తయారు చేసినందుకు ఇందులో వేసిన ఎంట్రీలు వేసిన వాళ్ళని, అంతేకాకుండా అనధికారికంగా ట్రస్ట్ బోర్డు కొనసాగుతున్న ఆ ట్రస్ట్ బోర్డుని అనుమతిస్తూ అన్ని రకాలైనటువంటి ఉత్తర్వులు అధికారికంగా అమలు చేస్తూ వచ్చినటువంటి అందరు అధికారుల మీద సుమారుగా చూస్తే కనుక 1989 నుండి 2024 వరకు అసలు కోగంటి రవికుమార్ సర్వీస్ రిజిస్టర్ లో ఎంట్రీలు వేసినటువంటి అందరు కార్యనిర్వహణాధికారులు అందరు అధికారుల మీద కూడా తగు చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడమే, డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకోవడమే కాకుండా దొంగ సర్వీస్ రిజిస్టర్ లో ఎంట్రీలు వేస్తూ ఈ రకమైనటువంటి దేవుడు సంపద దోచుకునేటటువంటి వ్యక్తులకి నగలు దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ కోగంటి రవికుమార్ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నందుకు అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ ఇతనికి ఇచ్చినటువంటి జీతాలు బత్యాలుగా మొత్తం అన్ని రికవరీ చేయని కార్యక్రమం రూపంగా కోరుతున్నాం. ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు పరిశీలించవలసిన అంశాలుగా ఉన్నాయి. గత కార్యక్రమంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఈ కోగంటి రవికుమార్ మీద ఎన్ని ఛార్జెస్ నమోదు చేశారు, డిపార్ట్మెంట్ కి సంబంధించి మరి 2019 సంవత్సరంలో రామనామ సంకీర్తన సంఘంలో జరిగినటువంటి ఈ దొంగతనం కేసులో ఇతను సస్పెండ్ అయినారు. ఇతని మీద అనేక ఛార్జెస్ పెట్టారు. అన్ని ఛార్జెస్ మీద కాకుండా ఇంకా
నిన్నటి కార్యక్రమంలో మనం మాట్లాడినట్టుగా 15/9/2009 మరి మేనేజర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ మల్లేశ్వర స్వామి దేవస్థానం కొండుపర్రు నుంచి ఒక రిపోర్టు దేవాదాయ కమిషనర్ కి వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో గ్రూప్ టెంపుల్స్ నూజివీడులో ఎటువంటి దురాగతాలకు, దుర్మార్గాలకు, అన్యాయాలకు, అక్రమాలకు కోగంటి రవికుమార్ పాల్పడ్డాడు, శ్రీ రామనామ సంకీర్తన సంఘంలో విజయవాడలో అసలు ఏం జరిగింది అనేటటువంటి అన్ని విషయాల మీద కూలంకషంగా ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇతని మీద బ్రీఫ్ నోట్ ఆఫ్ చార్జెస్ ఫ్రేమ్డ్ అగైనిస్ట్ ఫార్మర్ మేనేజర్ రవికుమార్ అంటూ కూడా అధికారిక ఆదేశాలు. ఇతని అసలు హిస్టరీ ఏంటి, సర్వీస్ లోకి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి ఫ్యాక్ట్స్ అన్ని కూడా దీనిలో ఒక బ్రీఫ్ నోట్ ఒకటి అధికారులు రాసుకుంటూ వచ్చారు. ఆ నోట్ కూడా మన దగ్గర ఉంది. అందువల్ల కోగంటి రవికుమార్ అనేటటువంటి వ్యక్తి అనేక దురాగతాలకు పాల్పడుతున్నప్పటికీ కూడా ఇతని మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇతను దేవాదాయ కమిషనర్ దత్తపుత్రుడిగానే కనిపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు దేవాదాయ కమిషనర్ మనం చేసిన ఫిర్యాదు మీద తక్షణం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని ఆల్రెడీ మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఏసీని ఆల్రెడీ ఆదేశించడం, ఆమె మనతో మాట్లాడినటువంటి విషయాలు, తాను కొత్తగా అసిస్టెంట్ కమిషనర్ గా రావడం వల్ల, జిల్లా అధికారిగా రావడం వల్ల ఇంకా తనకి కొంచెం సమయం అవసరం అవుతుందంటూ కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడానికి వారు మనతో మాట్లాడిన విషయాలు కూడా నిన్న కార్యక్రమంలో మీరు వినడం అనేది జరిగింది. అందువల్ల అసలు కోగంటి రవికుమార్ సర్వీస్ లో ఏ రకంగా పనిచేస్తాడంటూ దేవాదాయ కమిషన్ కార్యక్రమం రూపంగా కోరుతున్నాం. ఈ విషయాలన్నీ కూడా క్రోడీకరిస్తూ మళ్ళీ సర్వీస్ రిజిస్టర్ ని ఎంట్రీ చేస్తూ మేము నిన్న ఆల్రెడీ ఒక కంప్లైంట్ పెట్టడం అనేది జరిగిందని కార్యక్రమంలో చెప్పాము. రిక్వెస్ట్ ఫర్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టు రిట్రైవ్ స్టోలెన్ ఐటమ్స్ ఓవింగ్ టు ఇనాక్షన్ ఆఫ్ బై Andhra Pradesh Endowments Department authorities and immediate action regarding illegal promotion proposals of third grade EO to Koganti Ravikumar, Junior Assistant, Sri Guntur Sitaramaya Satram, Vijayawada, Andhra Pradesh అంటూ మనం కంప్లైంట్ ఫైల్ చేశాక థర్డ్ గ్రేడ్ పోస్ట్ అయితే ఇవ్వడం కుదరదని రాస్తూ దీనిలో మనం ఏదైతే కంప్లైంట్లు రైజ్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయట్లేదని మనం ఫిర్యాదు చేశాక దీని మీద కౌంటర్ ఫైల్ చేశారు. సీసీ కేసు కూడా ముగించవలసిందిగా కోరుతూ వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ ని వీళ్ళు కోర్టులో అయితే వేయడం అనేది జరిగినట్టుగా మన దగ్గర సమాచారం అయితే ఉంది. అందువల్ల కోగంటి రవికుమార్ సర్వీస్ రిజిస్టర్ అసలు నిజమైందా, నకిలీదా, అంతేకాకుండా ఇతని సర్వీస్ లో మిగిలిన అనేక రకాలుగా చేసినటువంటి అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, వికృత చేష్టలు అన్నిటికి సంబంధించినటువంటి విషయాలతో తదుపరి కార్యక్రమాల్లో మరింత విశదంగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.